పరిపాలనలో కీలక కేంద్రమైన తెలంగాణ సెక్రటేరియట్లో ఓ సరికొత్త సమస్య ఏర్పడిందట. ఐఏఎస్లను ఛాంబర్స్ కొరత వెంటాడుతుందట. ఛాంబర్ల కేటాయింపులో అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదట. అయితే ఐఏఎస్ అధికారులు విధులు నిర్వర్తించడానికి కనీసం ఛాంబర్స్ ఉండకపోవడానికి కారణం ఏంటి? ఇంతకీ సచివాలయంలో ఛాంబర్స్ కొరతతోటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నది ఎవరు? అసలు ఎవరా ఐఏఎస్లు? లెట్స్ వాచ్. రాష్ట్రాన్ని సివిల్ సర్వెంట్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఐఏఎస్లు సరిపడా లేకపోవడంతో పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. తెలంగాణ కొత్త సచివాలయంలో ఐఏఎస్ అధికారులకు ఛాంబర్ల కొరత తీవ్రంగా ఉంది. కొత్త భవనం వాస్తు ప్రకారం ఉన్నప్పటికీ ఉన్నతాధికారులకు తగిన స్థలం లేకపోవడంతో కొందరు అధికారులు తమ ఛాంబర్లలో గడిపే సమయాన్ని తగ్గించుకున్నారు. కేటాయించిన స్థలం పరిమితంగా ఉండడంతో కార్యకలాపాలు ఇబ్బందికరంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కీలక కేంద్రంగా ఉన్న తెలంగాణ సెక్రటేరియట్లో ఇప్పుడు మరో సమస్య వెలుగులోకొచ్చింది. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరతతో పాటు సెక్రటేరియట్లో ఛాంబర్ల కొరత ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పరిపాలనపై ప్రభావం చూపుతోన్నట్లు సమాచారం. ఛాంబర్స్ కొరత వల్ల కొంతమంది ఐఏఎస్ అధికారులు తాత్కాలిక గదుల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రానికి గుండెకాయలంటే శాఖ, ఆర్థిక వ్యవస్థను నడిపే శాఖలో పనిచేసే ఐఏఎస్ అధికారులకు ఛాంబర్లు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఇద్దరు మగాధికారులైతే పర్లేదు, కానీ ఒక మగ అధికారితో పాటు మహిళా ఐఏఎస్ అధికారి ఒకే ఛాంబర్లో విధులు నిర్వర్తించడంపై సెక్రటేరియట్ ఉద్యోగులు ముక్కున వేలేసుకుంటున్నారట. తెలంగాణ సెక్రటేరియట్లో సాధారణంగా చీఫ్ సెక్రటరీ, 5 నుంచి 10 మంది స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, దాదాపుగా 15 నుంచి 20 మంది ప్రిన్సిపల్ సెక్రటరీలు, 20 మందికి పైగా సెక్రటరీలు, మొత్తంగా దాదాపు 60 మందికి పైగా సీనియర్ ఐఏఎస్ అధికారులు సెక్రటేరియట్లో విధులు నిర్వర్తిస్తారు. చాలా మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు 2-3 శాఖల బాధ్యతల్ని ప్రభుత్వం అప్పగించింది. ఒకే అధికారికి సెక్రటేరియట్లోనే 2 ఛాంబర్స్ ఉన్నాయి. మొత్తం సచివాలయంలో 630కి పైగా గదులుంటే ఐఏఎస్ సెక్రటరీ ఛాంబర్లు 80కి పైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయినా అడ్వైజర్లకు ఒకే అధికారికి 2-3 ఛాంబర్లు ఉండడంతో ఐఏఎస్ అధికారులకు కొరత ఏర్పడినట్లు సిబ్బంది చెబుతున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో ఫైనాన్స్ శాఖకు ఓ జిల్లా నుంచి మహిళా అధికారిని బదిలీ చేసింది. అయితే ఆమెకు సెక్రటేరియట్లో విధులు నిర్వర్తించడానికి ఛాంబర్ లేకపోవడంతో ఒకే ఛాంబర్లో మగ ఐఏఎస్ అధికారి, మహిళా ఐఏఎస్ అధికారి విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా విధులు నిర్వర్తించడం ఆ మహిళా ఐఏఎస్ అధికారికి ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే ఇది తాత్కాలికమేనని, మరో వారం 10 రోజుల్లో ఆ మహిళా అధికారికి సెపరేట్ గా ఛాంబర్ ఏర్పాటు చేస్తామని జేఏడీ అధికారులు చెప్పినట్లు సమాచారం. కొత్త సచివాలయం నిర్మాణం తర్వాత కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులకు తగిన విశాలమైన ఛాంబర్లు లేకపోవడం, కొందరు అధికారులు సచివాలయంలోని తమ ఛాంబర్లలో తక్కువ సమయం గడుపుతూ ఇతర కార్యాలయాల నుంచి పనిచేయడం జరుగుతోంది. పనితీరులో అసంతృప్తి, తరచుగా జరిగే మార్పులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో ఐఏఎస్ అధికారుల కొరత కూడా ఉంది. ఇది సచివాలయ పరిపాలనపై ప్రభావం చూపుతోంది. పరిపాలన సజావుగా సాగడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, కార్యాలయ స్థలం లేకపోవడం వల్ల అధికారుల పనితీరుపై ప్రభావం పడుతోంది.